పశ్చిమ బెంగాల్లో పొలిటికల్ కన్సల్టెన్సీ ఐపాక్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాడులు కలకలం రేపాయి. ఐపాక్ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసం వద్ద ఈడీ సోదాలు జరుగుతుండగా సీఎం మమతా బెనర్జీ, సిపి మనోజ్ వర్మ అక్కడికి వెళ్లారు. జైన్ ఇంటి నుంచి బయటకొచ్చిన ఆమె చేతిలో ఓ ల్యాప్టాప్, మొబైల్ ఫోన్, పలు డాక్యుమెంట్లతో కూడిన గ్రీన్ ఫైల్ కనిపించింది. ఈడీ సోదాలు రాజ్యాంగ విరుద్ధమని మమతా బెనర్జీ మండిపడ్డారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనిఖీలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మా పార్టీ రాజకీయ వ్యూహం, అభ్యర్థుల జాబితా, రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకే ఈడీతో బీజేపీ దాడులు చేయించిందని దీదీ ఆరోపించారు. టీఎంసీ పార్టీ హార్డ్ డిస్క్ ను తీసుకునేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. ఐపాక్ సహ వ్యవస్థాపకుడైన ప్రతీక్ జైన్ తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఐటీ విభాగానికి హెడ్ గా వ్యవహరిస్తున్నారు. మమతా బెనర్జీ ఆరోపణలను ఈడీ తోసిపుచ్చింది. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని, పక్కా ఆధారాలతోనే తనిఖీలు నిర్వహించామని పేర్కొంది. ఏ పార్టీ కార్యాలయాన్ని తాము టచ్ చేయలేదని, ఎన్నికలతోనూ మాకు సంబంధం లేదని ఈడీ తెలిపింది. మనీ లాండరింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగానే తనిఖీలు చేపట్టామని స్పష్టం చేసింది. సీఎం తమ నుంచి బలవంతంగా పత్రాలను, ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని లాక్కున్నారని ఆరోపించింది. ఈ పరిణామంపై ఈడీ కోల్కతా హైకోర్టులో పిటిషన్ వేసింది. Amit Shah, the nasty home minister, the naughty home minister who cannot protect the country, and he's taking away all my party documents. If I get the BJP party office, what will be the result? They didn't have any guards. One side the SIR case, they're deleting all the names of the Bengal people. More than 2 crore people, 1.5 crore people are being called. 54 lakhs are being deleted without any asking their details.